ఓం నమో భగవతే రామకృష్ణాయ. మనం స్వామి వివేకానంద జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము. తండ్రి మరణం తర్వాత స్వామి వివేకానంద ఎలాంటి గడ్డు రోజులు ఎదుర్కొంటున్నాడో చూస్తున్నాము. ఈరోజు ధ్యాన మంత్రము ఓం నిరంజనం నిత్యమనంత రూపం భక్తానుకంపాదుద విగ్రహం వై ఈశావతారం పరమేశమిడ్యం తం రామకృష్ణం శిరసానమామి. ఒక వంక మిత్రుల ప్రయత్నాలు చెడు ప్రయత్నాలు ఇలా ఉండగా ఇంట్లో భిన్నమైన పరిస్థితిని నరేంద్రుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. తండ్రి బతికి ఉన్నప్పుడే ప్రారంభమైన వివాహ ప్రయత్నాలు మళ్ళీ కొనసాగాయి. అతన్ని మరీ ఇబ్బందికి గురి చేశాయి. తండ్రి ఉన్నప్పుడు అతడు వివాహాన్ని తిరస్కరించడం పెద్ద సమస్యగా తోచలేదు. కానీ ఇప్పుడు అది విశ్వరూపం దాల్చింది. కోరినంత కట్నంతో వధువునివ్వడానికి సిద్ధమైనప్పుడు ఈ దారిద్ర్య పరిస్థితిలో అతడు తిరస్కరించడం ఇంట్లో వారు జీర్ణించుకోలేకపోయారు. పేదరికపు గుప్పిట నుండి విడివడానికి కనిపిస్తున్న ఒకే దారిని అతడు మూసివేస్తున్నాడని వారు భావించారు. చివరికి తల్లి అయిన భువనేశ్వరి ఒక అడుగు ముందుకు వేసి ఒక పిల్లను చూసి నిశ్చయం కూడా చేసింది. ఆ తర్వాత నరేంద్రుడు గట్టిగా తిరస్కరించలేకపోయాడు. జరగబోయేదే జరగని అనుకొని తనను నమ్ముకున్న వారి కోసం వివాహం చేసుకోవడానికే నిశ్చయించుకున్నాడు. నరేంద్రుని వివాహం గురించి శ్రీరామకృష్ణులకు తెలిసింది. వెంటనే ఒక బండి బాడుగకు తీసుకొని తిన్నగా నరేంద్రుడింటికి వెళ్ళారు. నరేంద్రుడు బయటకు వచ్చి ఆయన్ను కలుసుకున్నాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు అతని చేతులు పుచ్చుకొని నేను విన్నది నిజమేనా అని అడిగారు. నరేంద్రుడు తలదించుకొని అవును, నేను వివాహానికి సమ్మతించాను అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు నరేంద్రుని చేతులను నొక్కి పట్టుకొని ఈ వివాహం జరగదు అని ఇవి నా మాటల సుమ అంటూ బండి ఎక్కి వెళ్ళిపోయాడు. అవాక్కై నిలబడిపోయాడు నరేంద్రుడు. భగవంతుని పట్ల ఒక వ్యక్తి సంతరించుకున్న విశ్వాస ప్రగాఢత, నిశ్చలత అగ్ని పరీక్షలు ఎదురైనప్పుడు తేలిపోతుంది. నేను ఇంతగా దుఃఖిస్తున్నానే, ఈ భగవంతునికి కళ్ళు లేవా అని ప్రశ్నించని సామాన్య వ్యక్తులు ఉండజాలరు. కృష్ణ, నువ్వు దుష్టుడవు. నీకొకటి చెబుతాను. నువ్వు నన్ను కౌగిలించుకొని నీ పాద పద్మాల మ్రోల శరణు వసికినా సరే, లేక నా చూపులకు అందకుండా నిలబడి ఆవేదన కలిగించినా సరే, నువ్వు నన్ను ఏం చేసినా నువ్వే నా సర్వస్వం, నువ్వు తప్ప నాకెవరూ లేరు అని చైతన్య మహాప్రభు చెప్పినట్లు భగవంతుణ్ణి దూషించిన ఆయననే విశ్వసించి జీవించడం సామాన్యమైన విషయం కాదు. నరేంద్రుడు ఏం చేశాడో ఆయన మాటల్లోనే విందాము. అన్ని కష్టాలు, పరీక్షలు ఎదురైనప్పటికీ నా ఆస్తికత చెక్కు చెదరలేదు. భగవంతుడు మంచే చేస్తాడు అనే భావనలో కించిత్ సందేహం జనించలేదు. ఉదయం లేవగానే భగవంతుని స్మరించి ఆయన దివ్య నామాన్ని ఉచ్చరిస్తూనే పడక నుండి లేస్తాను. ఆ తరువాత పరిపూర్ణ విశ్వాసంతో ఉద్యోగ అన్వేషణకు బయలుదేరేవాణ్ణి. అలవాటు ప్రకారం ఒకరోజు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ పడక నుండి లేచాను. ప్రక్క గదిలో ఉన్న మా అమ్మ అది విని చిరాగ్గా, అది ఆపరా, చిన్నతనం నుండి దేవుడు దేవుడు అంటే పల్లవి పాడుతున్నావు, ఆ దేవుడే ఇంత చేశాడు కదా, ఇంకా ఎందుకు పలవరిస్తావు అని అంది. ఆమె మాటలు నా హృదయంలో గాఢంగా నాటుకుపోయాయి. దేవుడైన వ్యక్తి నిజంగా ఉన్నాడా? ఒకవేళ ఉంటే మనిషి హృదయపూర్వక ప్రార్థనలను చెవి ఒగ్గి వింటాడా? అలా అయితే ఇంతగా విలపిస్తున్నానే, దానికి ఎలాంటి జవాబు రాదు ఎందుకు? సౌజన్యమూర్తి భవించిన భగవంతుని సృష్టిలో ఇంతకు చెడు ఎక్కడి నుండి వచ్చింది? మంగళమయుడైన భగవంతుని పాలనలో ఇంత అమంగళం ఎందుకు అంటూ దీర్ఘంగా ఆలోచించసాగాను. ఇతరుల దుఃఖం చూసి తల్లడిల్లిన విద్యాసాగర్ ఒకసారి భగవంతుడు మంచితనమే మూర్తి భవించిన వాడు, మంగళమయుడైన వాడు అయినప్పుడు లక్షలాది ప్రజలు కరువు కాటకాల భయానక గుప్పిట్లో చిక్కి పిడికెడు అన్నం కోసం అలపటిస్తూ మరణిస్తున్నారు ఎందుకని అడిగారు కదా. ఆ వాక్కు పరిహసిస్తున్నట్లు నా చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఆ రోజు భగవంతుని పట్ల ఎన్నడూ లేనంత విసుగు నాకు కలిగింది. ఇటువంటి సమయం కోసమే నిరీక్షిస్తున్నట్లుగా నిజంగానే భగవంతుడు ఉన్నాడనే సందేహం నాలో తలెత్తింది. ఏదైనా రహస్యంగా చేయడం అన్నది నా నైజానికి విరుద్ధం. చిన్నతనం నుండే అంతే. భయం కారణంగానో మరే ఉద్దేశం వల్లనో నా ఆలోచనలు నేను దాచుకోలేను. చేతులను మరుగుపరచడం అనే మాటకే చోటు లేదు. కనుక
భగవంతుడు లేడు, ఒకవేళ ఉన్నప్పటికీ ఆయన గురించి చింతన చేసి ప్రయోజనం లేదు అని సాహసించి తక్కిన వారికి చెప్పి దానిని నిరూపించడానికి నేను ప్రయత్నించడంలో ఆశ్చర్యమేముంది? పర్యవసానం నేను నాస్తికుణ్ణి అయిపోయాను. దుష్టులతో కలిసి మధుపానం చేస్తున్నాను. విలయాల ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏమాత్రం సంశయించకుండా మాట్లాడసాగారు. ఎవరికి అణిగిమణిగి మలిగే నైజం చిన్నతనం నుండి నాకు లేదు. అది ప్రస్తుతం తప్పుడు పుకారు వలన ఘనీభవించి కరడుగట్టింది. ఈ దుఃఖమయమైన సంసారంలో ఏదో కొంతసేపు అయినా ఆ దుఃఖాలను మర్చిపోవడానికి మధుపానం చేయడమో విలయాల వద్దకు వెళ్ళడమో కించిత్తు కూడా తప్పు కాదు. ఈ రీతిలో సుఖం లభిస్తుందని నాకు నిశ్చయంగా తెలిస్తే ఎవరికీ భయపడకుండా నేను ఆ మార్గాన్ని అనుసరిస్తానంటూ వాళ్ళు అడగకుండానే అందరితో చెప్పసాగాను. ఈ వార్త గాలికన్నా వేగంగా వ్యాపించింది. నేను చెప్పిన విషయాలకు చెవులు ముక్కు అన్నీ జతకూర్చి శ్రీరామకృష్ణులకు ఆయన భక్తులకు చేరడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిజంగా తెలుసుకోగోరి కొందరు వచ్చారు. తాము విన్నవన్నీ నమ్మకపోయినా కొన్నిటినైనా నమ్మవలసి ఉందని వారు సూచనాప్రాయంగా తెలిపారు. వారు నన్ను ఇంత హీనంగా పరిగణించడం చూసి నా మనస్సు క్షోభించింది. అయినా సహనం పాటించాను. మనస్సును రాయి చేసుకున్నాను. శిక్ష పడుతుందని భయపడి భగవంతుణ్ణి విశ్వసించడం పిరికితనం అంటూ ఉద్వేగంతో చెప్పిన హ్యూమ్, పెయిన్, మిల్, కాంప్టే లాంటి పలువురు పాశ్చాత్య తాత్వికులను ఉదాహరణగా చూపి భగవంతుడు ఉన్నాడనడానికి ఎలాంటి ఆధారము లేదు అంటూ తీవ్ర ఉద్వేగంతో వాదించాను. సంస్కరించలేనంతగా నేను చెడిపోయాను అని నిశ్చయించుకొని వారు వెళ్ళిపోయారు. నాకు చాలా సంతోషం కలిగింది. శ్రీ రామకృష్ణ గురించి ఆలోచన మెదిలినప్పుడు మనస్సు సందిగ్ధ అవస్థలో పడిపోయింది. ఇవన్నీ విని ఆయన కూడా బహుశా నమ్ముతారేమోనని అనిపించింది. ఒక్క క్షణమే ఇలాంటి నిరాధారమైన పుకార్లు విని నేను ఎటువంటి వాడినో ఆయన నిర్ధారణ చేసే పక్షంలో అలాగే చేసుకొని నేను కలత చెందను మరుక్షణమే సరిపెట్టుకున్నాను. కానీ ఆయన దీనికి ఎలా స్పందించారో విని ఆశ్చర్యపోయాను. మొదట ఆయన ఎలాంటి బదులు చెప్పలేదు. ఆ తరువాత భవనాథ్ విలపిస్తూ, మహాశయ, నరేంద్రుడు ఇంతగా దిగజారిపోతాడని నేను కలలో సైతం ఊహించలేదని చెబుతున్నప్పుడు ఆగ్రహంతో, మూర్ఖుడా, వాగబోకు, నోరు ముయ్యి. నరేంద్రుడు ఆ రకంగా వ్యవహరించడని జగజ్జనని నాతో చెప్పింది. ఇలాగే నువ్వు మరోసారి మాట్లాడవంటే నీ ముఖం కూడా చూడనని అతడితో నిష్కర్షగా చెప్పారు మన శ్రీరామకృష్ణులు. కానీ అహంకరించి ఈ విధంగా నాస్తికులమైతే ఏం ప్రయోజనం? చిన్నతనం నుండి అందున ప్రత్యేకించి శ్రీరామకృష్ణులను దర్శించాక నేను పొందిన అద్భుతమైన దివ్య దర్శనాలు నా హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. కనుక నిశ్చయంగా భగవంతుడు ఉన్నాడు. ఆయనను సాక్షాత్కరించుకునే మార్గం ఉంటుంది. లేకపోతే జీవించనవసరం లేదు. అన్ని దుఃఖాలకు ఆటంకాలకు మధ్య ఆ మార్గాన్ని కనుగొనే తీరాలని భావించాను. ఈ విధంగా రోజులు దొర్లిపోసాగాయి. మనస్సు సందేహానికి స్పష్టతకు మధ్య ఊగిసలాడింది. మెల్లమెల్లగా ప్రశాంతత వైదొలిగిపోసాగింది. దారిద్ర్యము ఏ విధంగానూ తగ్గేటట్లు కనిపించడం లేదు. తర్వాతి భాగంలో స్వామి వివేకానంద సన్యాస స్వీకరణ నిర్ణయం తీసుకుంటాడు. అది చాలా అద్భుతమైన ఘట్టము. దాన్ని చూస్తాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.